సంక్రాంతి పండుగ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లో ఉదయం నుంచి పెద్ద మొత్తంలో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాసి సీటు కోసం పోటీ పడుతున్నారు. ఏపీ ఎస్ఆర్టీసీ ప్రయాణికులకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లోని తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా గుంటూరు బ్యూరో రిపోర్టర్ పవన్ అందిస్తారు. పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి అయితే మాత్రం వారి యొక్క కుటుంబ సభ్యులతో పండుగ చేసుకునేందుకు ఇప్పటికే అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా సుదూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి ఎన్టీఆర్ బస్టాండ్లో ఉన్నాం. ఎన్టీఆర్ బస్టాండ్లో చూడొచ్చు పెద్ద మొత్తంలో కూడా ప్రయాణికులతో పూర్తి స్థాయిలో కూడా కిక్కిరిసిపోతూ ఉంది. ఏదైతే వారి యొక్క గమ్యస్థానాలకు చేరుకునేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా వారి యొక్క ఇంటికి వెళ్ళి ఈ యొక్క సంక్రాంతి పండుగను చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా వారు సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైనా ఒక బస్సు ఆగిన వెంటనే కూడా వారి సీటుని ఆపుకునేందుకు వారు పెద్ద మొత్తంలో కూడా ప్రయాసపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్ అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ప్రయాణికులతో రద్దీగానే కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఆర్టీసీ సంబంధిత అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రయాణికుల సంఖ్య అయితే మాత్రం ఉదయం నుంచి తగ్గడం లేదని చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే వేల మంది కూడా వారి యొక్క ప్రాంతాలకు చేరుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కొంత ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతూనే ఉన్నాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అధికారులు అన్ని విధాలుగా కూడా సంసిద్ధం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చేందుకు కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అంటే ఈ యొక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కూడా వారి కుటుంబ సభ్యులతో వారంతా కూడా వారి యొక్క ఇళ్లకి బయలుదేరినటువంటి క్రమంలో కూడా కొంత ఇబ్బందులు అంటే ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కూడా వారు సహనంతో వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క అంశాలకు సంబంధించి కూడా కొంతమంది ఆర్టీసీ సంబంధించిన అధికారులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు? ప్రయాణికుల రద్దీ ఎలా ఉంది? ప్రయాణికుల రద్దీ అయితే ఈరోజు కొంచెం హెవీగానే ఉంది. దానికోసం ఈరోజు ఉదయం నుంచి ఇప్పటికీ దరిదాపుల్లో ఒక 100 బస్సుల్ని అదనంగా ఏర్పాటు చేస్తాము. అనేక ట్రిప్స్లో ముఖ్యంగా ఒంగోలు సెక్టర్ బాగా హెవీగా ఉంది. అలాగే మాచర్ల ఇంకా నర్సరావుపేట వినుకొండ వైపు కూడా మనం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇంకా రద్దీని చూసుకుని ఎటువైపు అయితే అవసరం ఉంటుందో అటువైపు కూడా మేము ఇంకా అదనపు బస్సులు ఏర్పాటు చేయడానికి వెనకాల మేము ఈ డిపో మేనేజర్స్ తోటి అది సమావేశం చేసుకుని ఎక్కువ బస్సులు నడపడానికి ఇంకా ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వస్తున్న రద్దీని ఏ విధంగా అయితే వస్తున్నదో ఏ ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువ వస్తున్నారో మేము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ యొక్క రద్దీని అనుసరించి ఆ యొక్క క్లియరెన్స్ మొత్తం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఉదయం నుంచి కూడా హైదరాబాద్ సెక్టర్ కానీ ఇటు నుంచి ఒంగోలు, మీరు అన్నట్టుగా ఒంగోలు ప్రాంతానికి వెళ్ళేటువంటి వారు కానీ చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో కూడా ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించేందుకు? మరోపక్క ట్రాఫిక్ కూడా ఎక్కడెక్కడ అంతరాయం ఏర్పడుతూ ఉంది. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది మేము రోడ్డు మీద ట్రాఫిక్ని అయితే ఏం చేయలేం, కానీ లోపల ఉన్న వాటిల్లో మాత్రం ఏ ప్లాట్ఫామ్ మీద ఎంతమంది ఎక్కువ వస్తున్నారో చూసుకుని దాని ప్రకారం మేము అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఒక పక్క విద్యార్థులంతా కూడా వారి యొక్క ఇళ్లకి వెళ్లేందుకు ప్రయాణం అవుతూ ఉంటే, మరోపక్క కొత్త శోభ అంటే కొత్త అల్లుళ్ళు, కొత్త అత్తగారింటికి వెళ్ళేటువంటి అల్లుళ్ళతో అంతా కూడా కుటుంబ సభ్యులంతా కలిసి సుదూర ప్రాంతాలకైతే మాత్రం పండుగ జరుపుకోవడానికి వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బస్టాండు రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో రద్దీగానే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ యొక్క సంక్రాంతి శోభ ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఇక పల్లెటూరులో ఏ విధంగా సంక్రాంతి సంబరాలు ఉంటాయనేది కూడా అర్థమవుతూ ఉంది. ఇది మొత్తానికి గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు ఆర్టీసీ బస్టాండ్.